దేవుడు ఈరోజు ఎంతో అందంగా చేస్తే మరి ప్రతి ఒక్కరు కూడా ఆ ఆ చేసిన వ్యక్తిని మర్చిపోతున్నారండి. ఆ చేసిన వ్యక్తిని గుర్తు చేయడానికి కూడా అవమానపడతారు. అవమాన అవమానంగా మాట్లాడతారనమాట. ఈరోజు ఈ లైవ్ ద్వారా వింటున్నా నువ్వు క్రీస్తుని నమ్మి క్రీస్తుని సొంత రక్షకుగా అంగీకరించావంటే నువ్వు చాలా ధన్యురాలివి, ధన్యుడివి అనమాట. భూమి పైన నీలాంటి ధన్యుడు లేనే లేడనమాట. అంత గొప్పవాడివి నువ్వు, అంత గొప్పదానివి నువ్వు. యేసు ప్రభు దేవుడని ఆయన్ని నమ్మి ఆరాధిస్తున్నా నువ్వు. మరి ఇంకా గుర్తించలేక దేవుడి బిడ్డల్ని చిన్నచూపు చూస్తూ దేవుణ్ణి చిన్నచూపు చూస్తున్న వారు నిజంగా అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. వాళ్ళ బతుకు సున్నా అనమాట. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే దేవుడు ఒక మనిషికి కానీ సృష్టికి కానీ చాలా అందంగా చేశాడు. ఒక మనిషికి కూడా చాలా జ్ఞానమును ఇచ్చాడు. ఎంత జ్ఞానం అంటే అసలు ఒక మనిషి మరి ఈరోజు మనం ఇంట్లో లైట్ ఉంటుందంటే లైట్ తయారు చేయడానికి ఒక మనిషికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మరి ఈరోజు కరెంటు మనం వాడుతున్నాము, మరి బల్బులు మనం వాడుతున్నామంటే మొదటిగా మరి క్రైస్తవుడే ఆ కరెంటును తయారు చేసింది, బల్బును తయారు చేసింది. మరి కరెంటు కావాలి, బల్బు కావాలి, వెలుతురు కావాలి, యేసయ్య బిడ్డ వద్దు, యేసయ్యే వద్దు అంటారు కొంతమంది. మరి యేసయ్య బిడ్డలు వద్దన్నప్పుడు మరి యేసయ్య వద్దన్నప్పుడు యేసయ్య బిడ్డ సృష్టించింది ఇంట్లో ఉంచుకోకూడదు కదండి. ఇంట్లో ఉంచుకోకూడదు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చాలామంది ఈరోజు నువ్వు చేతిలో సెల్ ఉందంటే ప్రతి ఒక్క చేతిలో సెల్లు. మరి సెల్లుని తయారు చేసి ఫోన్ మాట్లాడేటట్టుగా మనం చేస్తున్నామంటే క్రైస్తవుడేనండి. దేవుడు బిడ్డకే దేవుడు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడనమాట. మొదటిగా మరి క్రైస్తవుడు ఇవన్నీ తయారు చేసింది క్రైస్తవులే అంటే యేసయ్య బిడ్డలే. మరి ఇంత జ్ఞానంగా అన్నీ వాడుతున్నావు. మరి ఎలా మాట్లాడతారండి? దేవుడి బిడ్డల్ని ఎంత చిన్న చూపు చూస్తారో దేవుని నామాన్ని అంత చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఎందుకు అంత చిన్న చూపు చూడాలి? అంత చిన్న చూపు చూడకూడదు కదండి, తప్పు కదా. దేవుడు ఎంతగానో సృష్టిని అందంగా చేశాడు. ఈరోజు నువ్వు భూమిపైన నడుస్తున్నావంటే భూమిని తయారు చేసి ఎవరో తెలుసా? దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు యెహోవా దేవుడు, త్రియేక దేవుడు సృష్టించాడు. ఇది సృష్టి ఆయనది, ఆకాశము. మరి నువ్వు ఈరోజు కడుపు నిండా తింటున్నావంటే పొలాలు పంట పండిస్తున్నావంటే మరి దేవుడు పొలాలను